మనం పుడితే తల్లి సంతోషపడాలి. ఎందుకంటే తల్లి అనుకుంటుందంట మనం పుట్టగానే నా భర్తకి వంశానికి ఒక వారసుని ఇచ్చానని చాలా సంతోషపడుతుంది. అలాగే పెరిగితే తండ్రి ఆనందపడాలి. ఎందుకంటే మన తండ్రి ఏదో ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరుగుతాడు, అక్కడ వ్యవసాయం పనులు చేసుకుంటుంటాడు. మనల్ని బాగా చదివిస్తే మనం ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రం అవ్వచ్చు, వేరే దేశం అవ్వచ్చు, వేరే టౌన్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. కానీ మనం అక్కడ మంచిగా ఉంటూ మన తండ్రి పుట్టిన ఊర్లో కూడా మనం మంచి మంచి పనులు చేస్తే కనుక అప్పుడు తండ్రి చాలా సంతోషపడతాడు. ఎందుకంటే నా కొడుకు వేరే కంట్రీలో ఉండి వేరే రాష్ట్రంలో ఉన్నా సరే ఇక్కడ మంచి పనులు చేస్తున్నాడు, అలా నాకు కూడా మంచి పేరు తెస్తున్నాడు అని తండ్రి చాలా సంతోషపడతాడు. బ్రతికితే సమాజం కూడా సంబరపడాలి. అంటే మన సమాజం అంటే మనం ఎక్కడ ఉంటే అదే మన సమాజం. మనం ఉద్యోగం చేసుకుని అక్కడ అందరితో ఉండాలి. అలాగే మా నాన్న పుట్టినవారు అంటే ఆ ఊర్లో కూడా మంచి పనులు చేసి సమాజంలో అక్కడ కూడా గౌరవం అది ఉంటుంది. అందుకే ఆవిడ కూడా చాలా ఆనందపడతారు. అప్పుడు మనం ఏదైనా మంచి పని చేస్తే తర్వాత చనిపోతే శ్మశానం కూడా బాధపడాలి. అది ఎందుకంటే అరే ఊర్లోనూ ఇతను ఇంత మంచి చేస్తున్నాడు, ఇంత త్వరగా చనిపోయాడు ఏంట్రా, ఇతను కొంతకాలం ఉండుంటే బాగుండేది కదా, నా ఒడిలో చేరిపోతున్నాడు అని శ్మశానం కూడా బాధపడుతుందంట. అందుకని మనం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మంచి పనులు చేస్తూ ఉంటే ఎవరో శాశ్వతం కదా భూమి మీద, ఏదో రోజుని కావాల్సిన వాళ్ళే. కానీ డబ్బు సంపాదించి పేరు ప్రఖ్యాత లేకుండా చనిపోతే 4 రోజుల్లో మర్చిపోతారు. అదే మంచి పనులు చేసామనుకోండి, ఆ పని ఊరున్నంతకాలం ఇతను ఎప్పుడూ గుర్తుంటాడు. ఇది ఇలా చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మీ యొక్క ఇది చెప్పండి.